గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల రిమాండ్లో ఉన్నారు. కాగా కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ కేసులో ఆయన అరెస్టు కాగా ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండడంతో పోలీసులు అతనిపై కొత్త కేసులు నమోదు చేస్తున్నారు. నిన్నటితో అతని రిమాండ్ ముగియగా పోలీసుల అభ్యర్థన మేరకు మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. వంశీతో పాటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఉన్న 4 నిందితులకు కూడా న్యాయమూర్తి రిమాండ్ పొడిగించడం జరిగింది. దీంతో వంశీకి మరోసారి వైద్య పరీక్షలు చేసిన పోలీసులు అతన్ని మళ్లీ రిమాండ్కి తరలించారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మల్లపల్లి పారిశ్రామిక వాడలో 128 మంది రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా మోసం చేశాడని ఫిర్యాదులు అందడంతో అతనిపై భూకబ్జా, రైతులను మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. అలాగే ఓ వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసినందుకు వంశీతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. దీంతో వైసీపీ నేత వంశీకి ఊహించిన విధంగా ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదవుతూ ఉండడం ఆయనను వైసీపీ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి లాగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని, ఇది మంచి పద్ధతి కాదని ఆరోపిస్తున్నారు.